హాయ్ వెల్కమ్ టు శిషా కపుల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎప్పటి నుండో అడుగుతున్న మా కేరళ ట్రిప్ కంప్లీట్ డీటెయిల్స్, ఐటినరీ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాము. ఆల్సో విల్ బీ ట్రావెలింగ్ అక్రాస్ వైనాడ్, కూర్గ్, నా బర్త్డే వ్లాగ్, లాట్స్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కమింగ్ అప్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇన్ కేస్ కేరళ వెళ్ళాలి అని ప్లాన్ ఉంటే పక్కా వీడియో లాస్ట్ దాకా చూసేయండి. యూ విల్ గెట్ ఆల్ ది డీటెయిల్స్ రిగార్డింగ్ ఆ కేరళ ట్రిప్. I'll tell all my brutally honest reviews so that మీరు ఎప్పుడైనా వైనాడ్ ప్లాన్ చేసుకుంటే కనుక యూ కెన్ ఐదర్ చూస్ టు కమ్ టు దట్ ప్లేస్ ఆర్ స్కిప్ చేసేసి ఇంకేదైనా ప్లేస్కి మీరు వెళ్ళొచ్చు. కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్. అండ్ క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఐమ్ నాట్ ష్యూర్ టెంపరేచర్ ఎంతో ఉంటుందో అని చెప్పి. దిస్ ఫుల్ ఫాగ్ అరౌండ్ అండ్ ఈ గోప్రో ఆడియో రికార్డ్ చేయగలుగుతుందో లేదో తెలియదు, కానీ ఇక్కడైతే కొంచెం సైలెంట్గా ఉంటే వాటర్ ఫ్లో సౌండ్ అనేది మా రూమ్కి వినిపిస్తుంది. దర్ ఇస్ అ స్మాల్ వాటర్ ఫాల్. నేను ఆల్రెడీ దానికి ఈవినింగ్ టైము దానికి ట్రెక్కి వెళ్ళామన్నమాట. వెరీ స్కేరీ, వెరీ అడ్వెంచరస్, బట్ ఇట్ వాస్ టూ మచ్ ఫన్. సో పీస్ఫుల్గా ఉంది. నాకు ఈ ప్లేస్ని వదిలి రావాలనే లేదు. దిస్ ఇస్ ద ఓన్లీ ప్రాబ్లమ్. నేను ఏ ప్లేస్కి వెళ్ళినా ఐ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నాకు అంతా నచ్చేసింది. స్పెసిఫికలీ ఈ ప్లేస్, ఈ రిసార్ట్, ఈ టెంపరేచర్, ఈ క్లైమేట్లో రావడం ఐ ఫీల్ రియలీ హ్యాపీ. సో యా, ఇంకా వితౌట్ ఫర్దర్ ఎనీ డ్యూ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో అండ్ సీ యూ సూన్. డే 2 ఆఫ్ అవర్ కేరళ ట్రిప్లో ముందైతే వైనాడ్ నుండి స్టార్ట్ అయ్యి ముందు సూచిపార వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాం అనుకున్నాం. వీఆర్ గెట్టింగ్ డౌన్ దట్ బంపీ రోడ్. ఆల్రెడీ మేము ఎలా ట్రెక్ చేసుకుంటూ వెళ్ళామో అవన్నీ కూడా షార్ట్స్లో పోస్ట్ చేశాను. ఐ డోంట్ వాంట్ టు బోర్ యూ గైస్, సో ఆ కాంటెంట్ అంతా పోస్ట్ చేయలేదు. పైన ప్లేలిస్ట్ యాడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ముందైతే వాటర్ ఫాల్స్ చూసేయండి. Hi, we are at Suchipara waterfalls. It is so beautiful. టు ఎంజాయ్ కాబట్టి మేము ఓవర్గా ఏం ప్లాన్ చేసుకోలేదు. వీ కెప్ట్ ఇట్ రిలాక్స్. సో మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసాక ఆన్ ద వేలో కొన్ని ప్లేసెస్లో ఆగి ఫుడ్ తిని ఎక్స్ప్లోర్ చేసి ఫైనలీ మా స్టేకి అయితే వచ్చేస్తాం. మేము స్టే చేసింది విల్లా ఎకైవా ఇన్ వైనాడ్. ఈ ప్రాపర్టీ స్పెషల్ ఎందుకో మీరు కాసేపట్లో మీకు తెలుస్తుంది టువర్డ్స్ ద నెక్స్ట్ డే మార్నింగ్. బికాస్ ఇది కంప్లీట్ నేచర్లో ఒక విల్లా అనమాట. బెడ్స్ వర్ రియలీ హ్యూజ్. బెడ్రూమ్స్ చాలా పెద్దవి, స్పెషల్లీ వాష్రూమ్స్. ఆ వాష్రూమ్ సైజ్ చూసి అయితే మాకు అక్కడే ఉండిపోవాలనిపించింది. సో ఇంకా క్విక్గా ఫ్రెష్ అప్ అయిపోయి పడుకోవాలనుకున్నాను. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఐ హ్యాడ్ అ బర్త్డే సర్ప్రైజ్ వెయిటింగ్ ఫర్ మీ. సో ముందు అయితే క్విక్గా హెయిర్ వాష్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోదాం. నేను పాస్ట్లో చాలాసార్లు చెప్పాను దట్ ఐఎమ్ యూజింగ్ బారెనాటబీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అని చెప్పి. స్పెషల్లీ ట్రావెల్లో మాత్రం ఐ క్యారీ ఇట్ అలాంగ్. ఎందుకంటే వాటర్ చేంజ్, హార్డ్ వాటర్, మన స్ట్రెస్, స్లీపింగ్ హ్యాబిట్స్ అంతా చేంజ్ అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ మనకి ఇంపాక్ట్ అయ్యేదే హెయిర్. ఇన్ కేస్ మీకు కూడా ఒకవేళ హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఉంటే ఐ వుడ్ హైలీ సజెస్ట్ యూ టు గివ్ ఇట్ అ ట్రై. ఇది యాక్చువల్లీ సైన్స్ బేస్డ్ ఎఫెక్టివ్ సొల్యూషన్. ఇట్ హ్యాస్ 5x హెయిర్ ఫాల్ కంట్రోల్ అండ్ మీరు ఫస్ట్ 2 వీక్స్లోనే విజిబుల్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. యూ క్యాన్ సీ ఇట్ హియర్. ఇనీషియల్గా నేను హెయిర్ నుంచి జస్ట్ నా హ్యాండ్ రన్ చేస్తే చాలా హెయిర్ ఫాల్ అయ్యేది. ఈ షాంపూలో ఉన్న ఎడినోజైన్ మన హెయిర్ ఫాల్ని ప్రివెంట్ చేసి థిక్నెస్ అండ్ డెన్సిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇందులో ఉన్న పెప్టైడ్స్ హెయిర్ థిన్నింగ్ అండ్ బ్రేకేజ్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. ఐ హ్యాడ్ ఆయిలీ స్కాల్ప్, స్వెటీ స్కాల్ప్, చాలా వీక్ రూట్స్, ఎక్సెసివ్ షెడింగ్ ఉండేది అండ్ ఐ హ్యాడ్ డైలీ హెయిర్ ఫాల్ ఇష్యూస్. సో ఒకసారి ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ కుడ్ యాక్చువల్లీ సీ డిఫరెన్స్ అండ్ అందుకే మీకు రికమెండ్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ హ్యాడ్ సిమిలర్ కన్సర్న్స్ నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొడక్ట్ లింక్ అనేది పెట్టేస్తాను. యూ క్యాన్ డెఫినెట్లీ గివ్ దిస్ అ ట్రై అండ్ మీరు ట్రై చేసి మీకు ఎలా వర్కౌట్ అయిందో కూడా డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. ఏం కాదు, స్టెప్ ఉంది. నాను ఏం కాదు, మై లోపల కూడా ఫస్ట్ కేక్ నాను ఒకసారి అంతే అలా స్టెప్ రే పడిపోతాందా కప్పు పిల్లలు ఇందులోకి వెళ్ళగొట్టున్నాను. పూల్లో తోసారు కదా. ముందున ఒక పెద్ద స్టెప్ లాంటిది ఉంది. అది ఎక్కడా నాను ప్లీజ్ నాకు పూల్లో తోయకండి. నాను ప్లీజ్ నాకు పూల్లో తోయకండి, కొంచెం చల్లగా ఉంటుంది. ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ, స్పెషలీ వీళ్ళందరితో ఇలా ట్రావెల్ చేయడం అండ్ లైఫ్లో మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఫేజ్లో వీళ్ళు నాకు ఫ్రెండ్స్ అయ్యారు. బికాస్ ఐ వాజ్ నాట్ ఓపెన్ ఫర్ ఫ్రెండ్షిప్స్ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్. బ్యాక్ టు బ్యాక్ మనకి ఫ్రెండ్షిప్ బ్రేకప్స్ అయిన తర్వాత అండ్ ఐఎమ్ అ వెరీ బ్యాడ్ ఫ్రెండ్. నేను ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం నాకు. అంటే I frequently don't get on calls and get togethers ki vellanu, in person meet avanu.
సో అసలు నాకు కొత్త ఫ్రెండ్స్ వద్దు, ఉన్న వాళ్ళని నేను సరిగ్గా మెయింటైన్ చేసుకోలేకపోతున్నాను అన్న ఫేజ్లో ఐ మెట్ దీస్ క్యూటీస్ హూ ఆర్ ఎట్ వర్క్. అసలు వర్క్ ప్లేస్లో ఫ్రెండ్సే ఫామ్ అవ్వరు అనుకునే మైండ్ సెట్ నాది, బట్ దీస్ ఆర్ లైక్ ఫ్యామిలీ. ఇంకా మధు అయితే డ్రై ఫ్రూట్స్ కొనాలి ఇంటికి అని చెప్పి మధ్యలో ఆగి వెళ్ళి నాకు ఆ బ్యాగ్ గిఫ్ట్గా తీసుకున్నది. ఐ ఫెల్ట్ సో ఓవర్వెల్మ్డ్. అయిపోయిన తర్వాతే కదా చెప్తా. హ్యాపీ బర్త్డే All are Oscar performers only. Nothing yaar just. Otherwise you will have to take for that. Happy birthday. Madhu, అదే మరి. Madhu gifts అవి మనకి ఇప్పుడు ఎందుకు మరి ఇంత పెద్ద Thank you so much. Happy birthday. Thank you. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా వీడియో థ్యాంక్ యూ రా. ఇప్పుడు ఏదైనా నాకు ఒక స్టోరీ ఇస్తే దాని మీద గైస్ బర్త్డే ఎవరిది? హ్యాపీ బర్త్డే శివాని. థ్యాంక్ యూ గాయ్స్. నెక్స్ట్ డే మార్నింగ్ లెగగానే శశి ఏమో ఫాస్ట్గా లెగేసి ఒకసారి బాల్కనీ విండో ఓపెన్ చేసి చూడు అన్నారు. నైట్ టైం ఏం తెలియలేదు, ఇట్ వాజ్ సూపర్ డార్క్, సో అసలు వ్యూ ఏం చూడలేదు అనమాట. అండ్ ఐ వాజ్ రియలీ ఆల్ స్ట్రక్. అసలు లిటరల్గా మూవీస్లో చూస్తున్నట్టు ఉంది ఆ వ్యూ అయితే కనుక. ఇట్ ఈస్ టు డై ఫార్, అంత బాగుంది. ఐ వాజ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. శశికి ముందే చెప్పాను నాకు ఈ బర్త్డేకి ఏం వద్దు అంటే, తను అన్నారు ఓకే మెటీరియలిస్టిక్ గిఫ్ట్ కాకుండా ఐ విల్ గిఫ్ట్ యువర్ ట్రిప్, యూ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ యువర్ లైఫ్ అని చెప్పి. అండ్ ఎస్, ఎవ్రీ సింగిల్ డే హీ ఈజ్ మార్కింగ్ హిజ్ వర్డ్స్. ప్రతిరోజు కూడా అంతే మెమరబుల్గా ఉంది. అలా వెన్ యూ వాక్ ఇన్ టు ద బాల్కనీ యూ గెట్ అప్ టు దిస్ వ్యూ. ఎంత ప్రశాంతంగా ఉందో, బర్డ్ సౌండ్స్, ఆ ఫాగ్, వెనకాల మౌంటైన్స్ పైన చూడండి ఫుల్ ఫాగ్ ఉంది. సో వీఆర్ ఇన్ మిడిల్ ఆఫ్ వైనాడ్ అండ్ కూర్గ్. ఓన్లీ నైట్ కోసమే ఈ ప్రాపర్టీలో మేము స్టే చేస్తున్నాము. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వీ హ్యావ్ టు స్టార్ట్ ఆల్ ది వే టు కూర్గ్. పూల్లో వాటర్ అయితే చాలా చల్లగా ఉంది, బట్ ఎంత ప్రశాంతంగా అనిపించిందో. శశి అలా కూర్చున్నారు. ఇంకా అందరం స్లోగా ఒక్కొక్కరం లెగిసి బాయ్స్ అందరూ దే గాట్ ఇన్ టు పూల్ ఎంజాయ్ చేశారు డాన్సులు వేసుకొని. ఆ మ్యూజిక్ సిస్టమ్ని కూడా మేము బయటకు తెచ్చేసుకున్నాం సో దట్ మంచి తెలుగు పాటలు వినిపిస్తాయని. అండ్ ఎవరికి డిస్టర్బెన్స్ లేదు, చుట్టుపక్కల అసలు హౌసెసే లేవు కాబట్టి మేము ఫుల్ వాల్యూమ్ పెట్టుకున్నా సరే దే వర్ లైక్ అన్బాదర్డ్ అనమాట. ఆల్రైట్, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మోస్ట్లీ ఆస్క్డ్ మొత్తం ట్రిప్కి బడ్జెట్ ఎంత అయింది అని చెప్పి. మేమైతే మాత్రం టోటల్గా 7 days ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. ఫస్ట్లీ కోజికోడ్కి వెళ్ళాలి, అక్కడ నుండి వైనాడ్, కూర్గ్ అండ్ దెన్ కాసర్గోడ్ బ్యాక్ టు ఐవెన్స్ హోమ్. బట్ ఆనెస్ట్గా మాకు బడ్జెట్ చాలా తక్కువ అయింది అండ్ వీ ఫాలోడ్ ఫ్యూ టిప్స్. మేము ఎప్పుడు చెప్పినవే. ఇట్ వాజ్ ఆఫ్ సీజన్, మేము పీక్ వింటర్లో వెళ్ళలేదు. అలా అని మొత్తం హాలిడేస్ స్టార్ట్ అయిపోయి స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఓపెన్ అవుతాయి కదా క్రిస్మస్ టైంలో, ఆ టైంలో అన్ని ప్లేసెస్ రష్ ఉంటాయని చెప్పి మేము డిసెంబర్ స్టార్టింగ్లో వెళ్ళాము. ఇట్ వాజ్ యాక్చువల్లీ వింటర్ అలా స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్లేసెస్ అన్నీ లెస్ క్రౌడెడ్గా ఉన్నాయి. అండ్ ఆఫ్ సీజన్ కాబట్టి హోటల్స్ అన్నీ మాకు చాలా ప్రైసెస్ తగ్గినాయి. అండ్ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్ వర్ పార్ట్ ఆఫ్ కొలాబరేషన్. సో మేము ఈ ప్రాపర్టీ అండ్ వైనాడ్లో మేమున్న ఫస్ట్ జెనో విలేజ్ కూడా ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ కొలాబ్, వేరెన్ వాళ్ళు మాకేం పే చేయరు బట్ వీ విల్ బీ షోకేసింగ్ వాళ్ళ ప్రాపర్టీ మొత్తం కూడా. వీ హ్యావ్ షార్ట్ సమ్ సినిమాటిక్ వీడియోస్ ఫర్ దెమ్ అండ్ వీ క్రియేటెడ్ సమ్ కాంటెంట్ ఫర్ దేర్ హ్యాండిల్స్ కూడా. సో ఎస్, అవి కొలాబరేషన్ స్పాన్సర్డ్ అవ్వడం వల్ల మాకు అక్కడ చాలా బడ్జెట్ సేవ్ అయింది. ఫస్ట్లీ టికెట్స్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మేము ఫ్లైట్ చేసుకున్నాము స్టార్ట్ అవుతున్నప్పుడు, బికాజ్ చాలా టైం లిమిటెడ్ ఉంది, ఇటు ఆఫీస్కి లీవ్స్ మరీ ఎక్కువ కుదరవు కాబట్టి మేము ఓన్లీ 5 days లీవ్ పెట్టుకున్నాము. ముందు సాటర్డే సండే అండ్ నెక్స్ట్ సాటర్డే సండే కలిసి టోటల్ మాకు 10 days అట్ ఎ స్ట్రెచ్ వచ్చింది కాబట్టి ఇట్ వాజ్ ప్లాన్ దాట్ వే. ట్రైన్ ఆర్ బస్లో వెళ్తే 1.5 day 2 days మనకి బస్సు ట్రైన్కే అయిపోతుంది కాబట్టి అక్కడ టైం ఇంపార్టెంట్ మనకి. సో ఫ్లైట్ టికెట్స్ చేసేసుకున్నాం. అదే మా మేజర్ ఎక్స్పెన్స్. అది కూడా ఐ థింక్ అరౌండ్ 3-5 పడింది అనుకుంటా ఫ్లైట్. ఆల్రెడీ 3 months బ్యాకే బుక్ చేసుకోవడం వల్ల వీ కుడ్ సేవ్ అ లాట్ ఆఫ్ మనీ దేర్. అండ్ ఆబ్వియస్లీ స్కై స్కానర్ యాప్స్ అన్నీ కూడా యూజ్ చేసి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము.
సో ఫస్ట్లీ మేము క్యాలికట్లో పెద్దగా ఏమి ఎంజాయ్ చేయలేదు, జస్ట్ అలా బేసిక్ సిటీ ఎక్స్ప్లోర్ చేసేసి వైనాడ్కి వచ్చేసాం. ఫుల్ ఫన్ అంతా అక్కడే. స్పెషలీ ఈ రిసార్ట్లో అయితే బాయ్స్ మామూలుగా ఎంజాయ్ చేయలేదు. హీటెడ్ వాటర్ అంటే ఇంకా బాగుంది. నన్ను కొంచెం పైకి రా. పైకి రావాలా? పైకి వచ్చి స్మోక్ లేదే ఇక్కడ. అలా ఉండు, బాగుంది. బాగుందిగా. అప్పుడే అడ్జస్ట్మెంట్ చేస్తాంలే. ఇట్స్ మై బర్త్డే అండ్ వీఆర్ ఇన్ వైనాడ్. సో మేము ఒక మంచి ప్రాపర్టీలో ఉన్నాము విచ్ ఇస్ కాల్డ్ విల్లా ఎకైవా. సో ఇది లిటరల్గా మొత్తం చుట్టుపక్కల ఏం లేవండి. నేను ప్రతి రిసార్ట్కి అలానే అనుకోకండి, బట్ వీఆర్ స్టేయింగ్ ఇన్ సచ్ ప్లేసెస్. ఈ రిసార్ట్ అయితే కనుక దర్ ఇస్ అ స్మాల్ విల్లా, నాట్ స్మాల్, అ బిగ్ విల్లా, అండ్ చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ. దర్ ఇస్ నథింగ్ లైక్ కళ్ళు కనిపించినంత వరకు దర్ ఇస్ ఓన్లీ గ్రీన్ ఫార్మ్స్ అండ్ బ్యూటిఫుల్ ప్రాపర్టీ. 3 BHK, మధ్యలో ఒక పెద్ద హాల్ ఉంది అండ్ 3 bedrooms ఉన్నాయి. వీఆర్ 6 people. మాకైతే చాలా స్పేషియస్గా అనిపించింది. ఇట్ కెన్ అకామిడేట్ ఈజీలీ 20 to 25 people అనుకుంటా. సో యా, ఇంకా దర్ ఇస్ అ బిగ్ టీవీ అండ్ స్పీకర్ ఉంది. వీ డాన్స్డ్ అ లాట్, వీ ప్లేడ్ అ లాట్. నైట్ అంతా కూడా మేము నైట్ చాలా టైర్డే వచ్చాము అండ్ వీ థాట్ వెంటనే పడుకొని పోదామని చెప్పి. బట్ ఆ మ్యూజిక్ సిస్టమ్కి, ఈ అంబియన్స్కి వీ వర్ డాన్సింగ్ టిల్ 1 o'clock in the night. అండ్ ఆల్సో నా బర్త్డే సర్ప్రైజ్ చిన్నగా ప్లాన్ చేశారు శశి వాళ్ళు. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్ అట్ ఆల్. అసలు ఎలా ప్లాన్ చేశారో ఏమో నాకు అస్సలు ఐడియా లేదు. సో యా, on an average, on a whole, it was absolutely beautiful, and I think this will be the last place that we're gonna be staying in Wayanad. Madhu, explain Jaiva. So this breed is basically called as Cafferica indica. Come on, take two. You just have to plug this. That's okay. It's organic. You can directly eat it. Remove the peel. It's so sweet. Wow, yum. Yeah, it's good. Wow, yum for You have to try it once. Yeah, M for Madhu. We have to try it. పర్లేదు, ఈ మాత్రం ఉంటే చాలు. ఒక 2-3 వీడియోలు తీస్తే వచ్చేస్తుంది. Vlog is done. Wow! చెప్పులు లేకుండా వచ్చినాయి. సేమ్ మీకు ఏదో పెద్ద ఈ ఊర్లో ట్రావెల్. క్లీన్ పెట్టి తినాలి. ఎలా ఉన్నాయి? నిజంగా ఉంది కదా. నిజంగానా? ఎలాగో బలైపోయారు అందరూ, బలైపోదామన్నా. కొన్ని పెరికారా పోతే అందరం పోతాం. మెమరీస్. కాఫీయా, చాక్లెటా? అక్కడ ఏదో లేట్ ఉన్నట్లు వెళ్దామా? వాట్ ఇస్ యూ డోంట్ నో? మధు తెలుసు కదా. అయితే నేను తెలియదంట్రా. కాఫీ రా, ఇది 200% కాఫీ. I said I don't know. You should know all this. Why? You're from this place. I'm not from The Pakka state place. తిను, Genuine reaction. ఏ బొల్లే ఉంది రా, వెళ్దామా? బాగుంది నిజంగా. కింద తీసేసేసి. ఇలాంటి కాఫీ ఎస్టేట్స్ కనిపిస్తే కొన్ని తస్కరించాలి. బాగుంది నిజంగా. ఏం తెలియట్లేదనా? కొంచెం చేదుకుంది. ఇప్పుడు పడేస్తాను. మధు, లైవ్ లో దొరికిపోయా నువ్వు. రకరకాల ఓనర్ నన్ను చూసి అసలు ఫస్ట్ ఎవడరా మీకు తినమన్నాడు? ఇంకా దాన్ని ఫ్రై చేసి అవేవో చేయాలి కదా ప్రాసెస్. హాయ్, సో వీఆర్ ఇన్ కూర్గ్ అండ్ మేమున్న ప్రాపర్టీ పేరు ఆర్కే మౌంట్ ఆర్చిడ్. సో వీఆర్ లిటరలీ ఆన్ అ మౌంటైన్ అండ్ ద నేమ్ సూట్స్ ఇట్ టూ వెల్. వెనకాల ఉన్న చిన్న హోమ్ స్టే కమ్ ప్రాపర్టీలోనే మేము లాస్ట్ 1 day ఉన్నాము. అండ్ దిస్ ఇస్ సో బ్యూటిఫుల్, సరౌండెడ్ బై మౌంటైన్స్ అండ్ వెరీ క్లోజ్ టు నేచర్. సో ఇట్స్ యాక్చువల్లీ అ 4 BHK ప్రాపర్టీ. మేము వచ్చింది 6 members. ఇట్ వాజ్ అ హ్యూజ్ మ్యాన్షన్ మాకైతే మాత్రం.
బట్ వీ ఎంజాయ్డ్ అ లాట్. టెంపరేచర్ చాలా బాగుంది. ప్రజెంట్ ఇట్స్ సూపర్ కూల్. సో మేము బుక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు కూర్గ్ క్విజిన్స్ మాకు కుక్ చేస్తామని చెప్పారు. సో కొడవా క్విజిన్స్, ఐ థింక్ నేను చాలా బూత్లు ఆడుతున్నట్టు ఉన్నాను ప్రొనౌన్సియేషన్. ఐ విల్ కరెక్ట్ ఇట్ ఆర్ మీకు తెలిసి డూ కరెక్టెడ్. సో ఇన్ని రోజులు కొంచెం కేరళ ఫుడ్ కొంచెం బ్లాండ్గా, కొంచెం లెస్ మసాలేదార్, లెస్ స్పైసీ ఫుడ్ తింటాం కదా. బట్ ఇక్కడ వాళ్ళు యాక్చువల్లీ ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళనే ఉంది. ఇట్స్ ఫుల్ ఆఫ్ అరోమా అండ్ స్పైసెస్. కారంగా లేదు, బట్ ఇట్స్ వెరీ అరోమాటిక్. ఇందాక చెప్పినట్టు ఈ ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అక్కడ లోకల్ చెఫ్స్తో ఫుడ్ కుక్ చేయించుకుందామని చెప్పి. ఇట్ వాజ్ సో యమ్. ఇంకా మీరు ఆల్రెడీ షార్ట్స్లో చాలా పోస్ట్ చేసేసాను కాబట్టి ఐ డోంట్ వాంట్ టు బోర్ యూ గైస్. బట్ ఇక్కడ అలిగాను అనమాట. బేసిక్గా నా బర్త్డే చాలా బోరింగ్గా ఉంది, నాకు ఇంకా ఏం చేయలేదు అనుకుంటూ. అండ్ దెన్ శశి అక్కడ ఆ ప్లేస్ చాలా బాగుంది అని చెప్పి హీ వెంట్ ఆన్ హిస్ నీస్ అండ్ పాకెట్ నుంచి ఒక రింగ్ తీసి ప్రపోజ్ చేసి విష్ చేశారు. సో దట్ వాజ్ ఆఫ్టర్ విచ్ హ్యావ్ పోస్టెడ్ ఇన్ ద షార్ట్స్. బట్ ముందు ఇలా అలిగి ఫేస్ ఇలా పెట్టుకొని ఉన్నాను. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇది రిసార్ట్ లోపలే. సో ఇన్ కేస్ మీకు కూర్గ్ వెళ్ళే ప్లాన్ ఉంటే నేను అన్ని డీటెయిల్స్ అయితే కింద నేను మెన్షన్ చేస్తాను. ఇట్స్ అ స్మాల్ ప్లేస్ బట్ చాలా కోజీగా ఉంది. ఎక్కువ క్రౌడ్ ఏం లేదు. ఓన్లీ ఇట్స్ ఎంటైర్ విల్లా ఈజ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇలా పీస్ఫుల్గా ఈవినింగ్ సన్సెట్, సన్ రైజ్ చూసుకోవచ్చు. అండ్ లోపల రిసార్ట్లో నుంచే ఆ బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే యాక్సెస్ ఉంటుంది, సన్సెట్ స్పాట్కి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి వీ స్టార్టెడ్ బ్యాక్. ఈరోజు అయితే కూర్గ్ అంతా ఎక్స్ప్లోర్ చేసి ఫైనల్లీ మేము రిటర్న్ వెళ్ళిపోవాలి. మేము రిటర్న్ టికెట్స్ కూడా ప్లాన్ చేసేసుకున్నాము. బట్ ఆల్రెడీ షార్ట్స్లో చెప్పినట్టు ఐవిన్ చాలా డల్ అయిపోయాడు. ఇంకొక రోజు ఉండొచ్చు కదా అని రిక్వెస్ట్ చేయగానే అందరం కూడా ఇంకా ఏముందిలే ఉండిపోదాము అని చెప్పేసి వీ క్యాన్సిల్డ్ ఆల్ ఆర్ టికెట్స్ అండ్ కాజుగోడ్ వెళ్ళి ఇంకొక 2 days స్టే చేసి ఫైనలీ వీ రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్. సో కూర్గ్లో ఇక్కడ ఒక ఎలిఫెంట్ పార్క్ అయితే ఉంటుంది. మేము ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ఎర్లీగా వెళ్ళకపోవడం. చాలా క్యాజువల్గా రిలాక్స్డ్గా వెళ్ళాము. అండ్ డైలీ వాళ్ళు 200 మెంబర్స్ని అలౌ చేస్తారంట. అండ్ లిటరలీ గేట్ అనేది మా ముందే క్లోజ్ అయిపోయింది. సో ఇట్ వాజ్ రియల్లీ డిస్హార్టనింగ్. మీకు వెళ్ళే ప్లాన్ ఉంటుంది, దుబారే ఎలిఫెంట్ పార్క్ అనుకుంటా. సారీ ఇఫ్ ఐ ప్రొనౌన్స్డ్ ఇట్ రాంగ్. నేను కింద డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను. కొంచెం అర్లీగా వెళ్ళుంటే అది కుదిరేది. బట్ నెవర్ ద లెస్ అని చెప్పి అక్కడ నుండి వి వెంట్ ఫర్ రివర్ రాఫ్టింగ్. ఇట్ వాజ్ అ క్రేజీ ఎక్స్పీరియన్స్. శివాని, నా మనాలి రివర్ రాఫ్టింగ్ వీడియో ఇక్కడ పిన్ చేస్తున్నాను. నాకు అలవాటు అయిపోయింది, భయం లేదు. నేనే చేయాలా? పట్టుకో అంతే, నేను చేయక్కర్లేదు. శివరామ్, మనమే చేయాలి. శివరామ్ సే హాయ్. హాయ్. మధు గుర్తుపెట్టుకోండి. ఏ లాంగ్వేజ్? కన్నడ. హాయ్ గాయ్స్. రివర్స్ తిప్పు మాయా, అందరం వచ్చేస్తాం. మాయా ఇటు తిప్పు మాయా. నువ్వు తిప్పి చెయ్యేలా తాగేస్తే నీ చెయ్యి అంతా Oh my అంతే, God. అందరం వచ్చేస్తాం. Bro, ఇక్కడికి అస్సలు కొంచెం భయం వేయట్లేదు నాకు. హాయ్ గాయ్స్. ఏ వద్దురా. వద్దు రావద్దు. ఎవరు వీడియో రాకపోయినా సబ్స్క్రైబర్స్ కొంచెం బాధపడతారేమో అనిపిస్తుంది. ఒకసారి అరవటి గాయ్స్. ఓకే, అగో అలా స్విమ్మింగ్ చేయొచ్చు ఒకవేళ కావాలి. మధ్యలో ఆపుతారా? We'll turn from here. We'll turn and go back. టర్న్. సతీష్ బ్రో, హాయ్ బ్రో. చెప్పు బ్రో, ఏదైనా చెప్పాలనుకున్నావా? మేము ఎలిఫెంట్ పార్క్లోకి వెళ్ళలేకపోయినా ఎలిఫెంట్ వచ్చి మాకు హాయ్ చెప్పింది. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో మేము మొత్తం ట్రిప్లో చాలా మిస్టేక్స్ ఇలానే చేసాము. కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల ఎంట్రీ క్లోజ్ అయిపోవడం. అండ్ మ్యాక్సిమం ప్లేసెస్కి ఏంటంటే డైలీ 100, 150, 200 మెంబర్స్కే అలా ఉంది. లైక్ సూచిపరా వాటర్ ఫాల్స్లో ఓన్లీ 300 మెంబర్స్ పర్ డే. తర్వాత ఇంకొక ఐలాండ్ ఉంది, ఆ ఐలాండ్లో కూడా కురాదిప్ ఐలాండ్ అనుకుంటా, అక్కడ కూడా ఒక 150 మెంబర్స్ పర్ డేనే. సో అలా మేము ప్రాపర్ ప్లాన్ చేసుకోకపోవడం వల్ల అండ్ నెట్లో కూడా పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు దాని రిలేటెడ్, దానివల్లనే మేము చాలా బ్లండర్స్ చేసాము. అండ్ దోస్ ప్లేసెస్ కుడ్ హ్యావ్ బీన్ రియలీ బెటర్ అండ్ వర్త్ మెమరబుల్. సో నేను కిందన డిస్క్రిప్షన్లో ప్రాపర్ ప్లాన్ మీకు ఐటనరీ, నేను వీడియోలో సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో, బట్ నేను Day 1, Day 2, Day 3 అలా మొత్తం కూడా ఏమేమి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసాము, వాట్ వీ కుడ్ హ్యావ్ డన్ బెటర్, అండ్ మొత్తం బడ్జెట్ బ్రేక్ డౌన్ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. లైక్ ఫుడ్కి ఎంత అవుతుంది, లోకల్ ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతుందని చెప్పి. మేము ఇందాక చెప్పినట్టు మాకు బడ్జెట్లో అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వి ట్రావెల్ విత్ ఐవిన్
కేరళకి లోకల్ కదా తను. సో హీస్ ఫ్రమ్ కేరళ కాబట్టి మేము వాళ్ళ కార్లోనే మొత్తం కూడా తిరిగాము. ఓన్లీ ఫ్యూయల్ అందరం షేర్ చేసుకున్నాము, బట్ మాకు సెపరేట్గా కార్కి రెంట్ లేదు. సో అక్కడ చాలా అమౌంట్ సేవ్ అయింది. ఫుడ్ మాత్రం చాలా ఇన్ఎక్స్పెన్సివే. కేరళలో మేము చాలా హెవీగా తిన్నా సరే ఒక మీల్కి 5 మెంబర్స్కి 500 కన్నా ఎక్కువ అయ్యేది కాదు. సో ఫుడ్ వైజ్ ఇట్స్ ప్రెటీ డీసెంట్. సో చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి. డెఫినెట్గా మన ఆంధ్ర తెలంగాణ అంత స్పైసీగా అయితే ఉండదు, బట్ రెస్ట్ ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. మేము యాక్చువల్లీ కేరళలో యాక్చువల్గా అందరూ ఎలిపి, మున్నార్ అన్నీ వెళ్తారు కదా, బట్ వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ది అదర్ సైడ్ విచ్ ఇస్ క్లోజర్ టు ఐవిన్స్ ప్లేస్. కాజర్గోడ్ కూడా చూడాలనుకున్నాము. సో దట్స్ ద రీజన్ మేము ఒక నార్త్ పార్ట్ ఆఫ్ కేరళని కవర్ చేద్దాం అనుకున్నాం. బేసిక్గా కేరళలో మనం అంతా ఒకేసారి చూడలేము. ఐదర్ యూ కెన్ గో టు వయనాడ్ అండ్ దీస్ ప్లేసెస్, లేకపోతే అటు ఎలిపి, మున్నార్ లైక్ సౌత్ సైడ్ ఆఫ్ కేరళని మనం కవర్ చేసుకోవచ్చు. ఈసారికి అయితే వీ కవర్డ్ నార్త్ సైడ్. హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం సౌత్ పార్ట్ ఆఫ్ కేరళని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ వెల్ దట్స్ అ వ్రాప్ ఫర్ అవర్ ఎంటైర్ కేరళ సిరీస్. ఆల్రెడీ షార్ట్లో నేను పోస్ట్ చేసేసాను, కొంచెం లేట్గా లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో. అండ్ ఆల్సో కేరళ షార్ట్ ఫార్మాట్ సిరీస్ కూడా మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ అంతా షేర్ చేసుకోండి. సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్, సాయోనారా.